ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హౌస్ అయితే ఈ విధంగా ఉంటుందో లేదో కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు నేను మీకైతే చూపించబోతున్నా, నేనైతే మా హౌస్ మీకు చూపించబోతున్నా. మా ఇల్లు ఎలా ఉందో చూడండి, ఓకేనా? సో ఫస్ట్ అయితే ఫ్రంట్ నుంచి అయితే ఈ విధంగా ఉంది. సో స్టార్టింగ్ ఇది మనకు వచ్చేసి లైను, మా రోడ్ లైను. సో మనకి గేట్ నుంచి వెళ్తే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. సో మా లైన్లో ఉన్నది ఒక 4 ఇండ్లు ఉన్నాయి అంతే. సో ఇదనమాట మా హౌస్. పక్కల ఈ విధంగా ఉంది, మంచిగా ప్లేస్, ఖాళీ స్థలం. సో ఇది మా ఇల్లు. సో చూడండి మా హౌస్ అనేది ఫస్ట్ అయితే స్టార్టింగ్ వెళ్తున్నాం. సో మనకి లెఫ్ట్ సైడే మనకి 2 వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట. సో ముందరికి వెళ్తే మనకు వచ్చేసి ఇక్కడ ఒక మంచి స్థలం ఉంది. సో బైకులు పార్కింగ్ చేసుకోనికే, లేకపోతే ఏదన్నా ఇది మనది ఇంకో బైకు. సో తర్వాత వచ్చేసి ఇది సెకండ్ బైకు. సో మనది R15. మనమైతే హౌస్ లోపలికి, ఇంటి లోపలికి వెళ్తున్నాం చూడండి. సో మా ఇంటి లోపల అయితే ఈ విధంగా ఉంది. సో నేనైతే ఏది అయితే సర్దలేదు, ఎలా ఉన్నదో అలా చూపిస్తున్నా. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇది కిచెన్ అనమాట. ఓపెన్గా ఉంటుంది. ఇది ఒక రూము. సో హాల్ మాదిరి అంటాం కదా, ఆ విధంగా. సో మనకి ఇక్కడ టీవీ అండ్ ఇట్లా ఈ విధంగా ఉంది చూడండి. ఇది సింపుల్గా ఉంటుంది. సో మనకు వచ్చేసి నుంచి కిచెన్ ఐటమ్స్ అనేది ఉంటాయి. సో ఇవల్ల మీకు తెలిసిన విషయమే. సో ఇదల్లా ఉండేది. తర్వాత ఇక్కడ గ్యాస్, తర్వాత మనకు వచ్చేసి వేడి గాలి పోనీకే ఫ్యాన్ అనమాట, అడ్జస్ట్ ఫ్యాను. సో మనకు వచ్చేసి ఇది ఒక సింక్ మాదిరి, వాష్ బేషన్, తర్వాతకి కూలర్. అంతే. ఇక్కడ ఈ రూమ్లో వచ్చేసి ఈ విధంగా ఏదైనా బట్టలు అనేది మనది అయిపోయింటే, డ్రెస్సెస్ అనేది ఈ విధంగా మేమైతే ఇలా ఒక తాడు ఉంది కదా, ఒక వైర్ అనేది కట్టుకొని దీని మీద వేసుకుంటాం. సో ఫ్యాన్. ఇది వచ్చేసి మనకి ఈ రూమ్ వచ్చేసి మనకి రేకుల షెడ్ అనమాట, రేకులతో సెటప్ చేసినారు. సో నెక్స్ట్ అయితే ఇంకొక రూమ్లోకి వెళ్తున్నాం. లెట్స్ గో. సో చూడండి, ఇదొక రూమ్ అనమాట. సో ఈ రూమ్లోకి వచ్చేస్తే మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి చూడండి. మా అమ్మది, నాది, మా అక్క, మా బావ. సో మనకి ఇక్కడ మిర్రర్. సో ఫ్రిడ్జ్ అంటాం కదా మనకి, అంతే మన వాడుక భాషలో ఫ్రిడ్జ్ అంటాం. ఓకే. సో ఓపెన్ చేస్తున్న ఫ్రిడ్జ్ అయితే. సో ఫ్రిడ్జ్లో అయితే ప్రస్తుతానికి డీ ఫ్రిడ్జ్ వచ్చేసి ఖాళీ. తర్వాత వచ్చేసి కింద అయితే మనకి ఈ విధంగా ఉంది. సో మిల్క్, తర్వాత ఈ విధంగా కొన్ని టమాటో. సో ఈ విధంగా సెట్ చేసేసుకున్నాం. ఇది అయిపోయింది. సో ఇది నా బెడ్ అనమాట. సో ఇక్కడే ఇది నా బెడ్. ఇక్కడే మనం స్లీప్ అయితే వేస్తున్నాం. సో మనకి వచ్చేసి ఎడిటింగ్కి అయితే ఏం లేదు. సో ఇక్కడే మనకి ఒక చిన్న గూట్లో వల్ల సెట్ చేసేసుకొని ఈయన కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటా. సో ఇదొక చిన్న గూట్ మాదిరి. సో దీనిలో వచ్చేసి మనకైతే పెట్టేసినారు బిందెలు. సో ఈ విధంగా ఉంది చూడండి. తర్వాతకి ఈ గూట్లో వచ్చేసి మనకి ఇక్కడ ఇవి ఉంటాయి కదా, పెరుగు బకెట్లు ఉంటాయి కదా, పెరుగు బకెట్లు అనేది ఈ విధంగా సెట్ చేసేసినాం. ఏదైనా పెట్టుకోవడానికి పెట్టేసుకున్నారు ఒక దానిలో ఏదో ఐటమ్స్. సో తర్వాతకు వచ్చేసి ఇవి మన బుక్స్ అనమాట, మన స్కూల్ బుక్స్. సో ఇంకా ఇక్కడ కొన్ని చోట్ల మన షూస్ అనేవి ఎక్కడంటే అక్కడ గూట్లో పెట్టుకుంటా. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ది హ్యాంగ్ చేసుకోనికే. సో ఇది ఒక రూము. సో మనకి ఫ్యాన్, ప్రతి ఒక్క రూమ్లో ఫ్యాన్ కామన్. తర్వాత వచ్చేసి మనకి ఇది టైం. సో నెక్స్ట్ అయితే ఇది నెక్స్ట్ రూమ్లోకి వెళ్దాం. సో ఈ రూమ్లోనే మొత్తం అయితే ఉంటాయి. సో లెట్స్ గో. సో చూడండి, ఫస్ట్గా వచ్చేసేపాటికి మనకి ఒకటి దేవుని రూమ్ అంటాం కదా, ఆ విధంగా మేము సెట్ చేసేసుకున్నాం ఒక చిన్న గూట్లో. సో చూడండి, ఇది దేవుని రూమ్. ఇది మొత్తం రూము ఏమంటే చిన్నగా దేవుని గూట్ అని పెట్టుకున్నాం, మనకి సపరేట్ లేదు కాబట్టి. సో ఇది ఒకటి. సో ఇక్కడ తర్వాతకి మనం ఈ విధంగా ఎలిమెంట్ సెటప్ అని చేసేసుకున్నాం కదా, ఇదొకటి. సో తర్వాతకి ఈ విధంగా వచ్చేస్తే ఇక్కడ నా డైలీ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట, నేను డైలీ వేసుకునేటివి. తర్వాతకి ఇక్కడ మా అమ్మ వాళ్ళవి, మా అక్క వాళ్ళవి. సో మనకి ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ మాదిరి చేసినారు మిర్రర్ది. సో ఇది వచ్చేసి మనకు గిఫ్ట్ వచ్చింది. ఈ గిఫ్ట్ అనేది ఎందుకు వచ్చిందో నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఓకేనా? సో ఇక్కడ మనకు వచ్చేసి బీరువా, మనకి 2 బీరువాలు ఉన్నాయి. ఎందుకంటే మాకి డ్రెస్సెస్ సరిపోవని మా అమ్మ 2 బీరువాలు తీసుకెళ్ళింది. సో ఫస్ట్ బీరువా. సో ఇక్కడ వచ్చేసి సంచులు ఉన్నాయి కదా, ఈ సంచులు అనేటివి మనం మన బైక్ పార్ట్లు అనేది వేసేసుకున్నాం. తర్వాత కింద
ఏదన్నా బెడ్షీట్లు ఉంటాయి కదా, బెడ్షీట్లు అనేటివి వేసేసుకున్నారు, సంచిలో వేసి కట్టేసినారు ఈ విధంగా. సో మా ఇంట్లో అయితే ప్రతి ఒక్క పార్ట్ అయితే యూజ్ చేస్తారు. మనకి ఇక్కడ బీరువా అనేది ఓపెన్ చేసేది ఉంది కదా, ఈ బీరువాకు ఓపెన్ చేసేది అని కూడా మా వాళ్ళు అయితే ఈ విధంగా శారీస్ అనేది పెట్టేసుకున్నారు కవర్లలో. సో ఓపెన్ చేసేస్తున్న బీరువా అయితే చూడండి, దిస్ బీరువా. సో బీరువాలో వచ్చేసి మనకి నావే ఉన్నాయన్నమాట, కొత్త బట్టలు అంటాం కదా ఆ విధంగా. ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఎక్కడైనా వెళ్ళాలన్నప్పుడు వేసుకునేటివి, అవి డైలీ యూజ్. ఇది అప్పుడప్పుడుకి. సో మన కింద వచ్చేసి చూడండి, రెండు రెండు అరల మాదిరి పైన కింద. మనకైతే ఎక్కువ బట్టలు అయితే లేవు. సో ఇవి వచ్చేసి మా అమ్మ శారీస్ అనమాట. సో అయిపోయింది, క్లోజ్ చేసేద్దాం బీరువాలో. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఉంది, ఇంకొక డోరు. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఫైల్స్ అనమాట, మనకు కావాల్సినవి. తెలుసు కదా ఫైల్స్ అంటే, ఇంకా ఆధార్ అట్లాంటివి, ఏదైనా స్టడీస్కి సంబంధించిన సర్టిఫికెట్లు అవి. ఇంకా క్లోజ్ చేద్దాం బీరువా. సో ఇదొక చిన్న గూట్ మాదిరి. సో ఇక్కడ కూడా మా అమ్మ వాళ్ళ శారీస్ అవి ఉన్నాయి. సో ఈ బీరువా అయితే మనకైతే లాక్ లేదు. సో ఈ క్లోజు. సో ఈ విధంగా చైర్స్ మీద కూడా మా వాళ్ళు అయితే బట్టలు అయితే పెట్టేసుకుంటారు. ఎందుకంటే మా ఇంట్లో ఏ చిన్న ప్లేస్ దొరికినా వదలరు, ప్రతి ఒక్క దాని మీద ఒక ఐటెం ఉండాలా. మేమైతే కుర్చీలు తెచ్చుకున్నాం కానీ ఇంతవరకు అయితే వాడలేదు, ఎందుకంటే ఇట్లనే ఉంటాయి బట్టలు ఉంటాయి దీంట్లో మీద. సో ఇక్కడ చిన్నగా చెప్పినా కదా స్టూల్, ఇది ప్రతి ఒక్క దాని మీద ఉంటాయి, ఏదో ఒకటి ఉంటాయి. ఇది ఒక లాస్ట్లో చిన్న గూటు. సో ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి ఏమున్నాయి చూడండి. సో ఇక్కడ కూడా చూడండి. సో ఇవి గాజులు అవి ఇవి పెట్టేసుకున్నారు వాళ్ళు. చూడండి ఈ విధంగా ఉంది. మనకు వచ్చేసి అది సుంచు అంటారు, మనకి పైన సుంచు ఏదైనా పెట్టుకోవడానికి. సో అక్కడైతే మనకైతే కిచెన్ ఐటమ్స్ అయితే పెట్టేసుకున్నారు. చూడండి ఇది వచ్చేసి మన హెల్మెట్ బాక్స్. సో ఇవల్ల చూడండి మనకి రైస్ కుక్కర్ అని, డేషలు, రైస్ కుక్కరు, తర్వాత వచ్చేసి ఏమంటే పెట్టేసుకున్నారు, మనకైతే సరిగ్గా పేర్లు తెలియదు, మిక్సీ, క్యారియరు ఇవల్ల పెట్టేసుకున్నారు. సో ఇక్కడ పైగూట్లు వచ్చేసి మనకి ఇది పెట్టేసినారు. ఇది లేకంటే ఇది కూడా నేనే పెట్టినా, కొంచెం మంచిగా ఉంటుందని. ప్లేట్స్ అనమాట ఇది బాక్స్. సో ఇట్లా ఈ విధంగా ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే మనం చూడండి, బీరువా వెనకలో కూడా స్పేస్ ఉంది అని ఏదో ఒకటి పెట్టేసుకున్నా, ఇదనమాట. సో ఇంకా చూడండి ఒకసారి మా ఇంట్లో అయితే ఎలా ఉందో మా హౌస్. సో మనం అయితే కింద అయితే మనం మంచం కింద ఏం పెట్టుకున్నామంటే, మన బైక్ది వచ్చేసి ప్యాడక్ స్టాండ్ అనమాట. ఇది కూడా మంచం కింద పెట్టేసుకున్నాం, ఎందుకంటే మా ఇంట్లో ఏ చిన్న స్పేస్ అనేది వదలం. సో ఈ విధంగా ఏడంటే ఎక్కడ ఉంటాయి ఇలాంటివి, షాంప్స్ ఇలాంటి వల్ల ఈ విధంగా ఉంటాయి మా ఇంట్లో. సో ఫ్రెండ్స్ చూశారు కదా మా ఇల్లు ఎలా ఉందో, మా హోమ్ టూర్ అనేది ఎలా ఉందో. ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హౌస్ అయితే ఈ విధంగా ఉంటుందో లేదో కామెంట్ చేయండి. సో మా ఇల్లు అయితే ఈ విధంగా ఉంది. సో మనకైతే ఇప్పటికైతే చాలా అంటే చాలా పర్లేదు, బాగుంది. మనకు ఉన్న దాంట్లో మంచిగా అయితే ఉందన్నమాట మా ఇంట్లో అయితే. ఇంకా దీన్ని అయితే కొద్దిగా డెవలప్ అయితే చేయాలి, ఫ్యూచర్లో చేయాలి మంచిగా. సో ఇంకా మా ఇంట్లో ఏ విధంగా ఉందో మీరైతే కామెంట్ చేయండి, ఓకేనా. సో మీ ఇల్లు కూడా ఈ విధంగానే ఉందా లేకపోతే ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. సో మాకైతే ఉన్న దాంట్లో ప్రశాంతంగా ఉంది, చాలా చిన్న ఇల్లు అనమాట. సో పర్లేదు. సో ఇదనమాట, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా, అంతవరకు అయితే ఉంటా మరి. బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఫ్రెండ్స్.